హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన బ్లాగ్ ఏంటో మీకు thumbnail చూసి అర్థమయ్యే ఉంటుంది. విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బయట చాలా బాగా అయితే డిజైన్ చేశారు. లోపల వెళ్ళకముందే బయటే మంచి ఇంప్రెషన్ అయితే వచ్చింది. సో ఇంకా మనం లోపలికి అయితే వచ్చాం. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. ఇక్కడ మొత్తం బైక్స్ అవి పార్క్ చేసుకోవడానికి ఇచ్చారు. సో ఇప్పుడైతే వెళ్ళి కౌంటర్లో టికెట్ అయితే తీసుకోవాలి. కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అంట ఎంట్రీ టికెట్. ఇక్కడ చూసుకోవచ్చు పార్కింగ్ ఫీజు, ఎంట్రీ ఫీజు అన్నీ డీటెయిల్గా పెట్టారు. సో మనం టికెట్ అయితే తీసేసుకున్నాం, లోపలికి అయితే వెళ్తున్నాం. లోపల చాలామంది జనం అయితే ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఈ స్టాచ్యూని అయితే చూడడానికి. నిజంగా చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారు. చాలా బాగుంది చూడడానికి. ఈ స్టాచ్యూని అయితే నిర్మించడానికి మొత్తం 400 కోట్లు అయితే ఖర్చు అయిందంట. దీని హైట్ వచ్చేసి 125 ఫీట్స్. ఇక్కడ నుంచి చూడండి ఎంత ఎత్తుగా అయితే కనపడుతుందో. ఆకాశంలో కంటే ఉన్నట్టయితే కనపడుతుంది. చాలా బాగుంది. సో ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. మ్యూజియం లోపలికి ఎలా ఉంది ఏంటనేది చూద్దాం మొత్తం. ఇక్కడ మొత్తం అంబేద్కర్ గారి ఫోటో కలెక్షన్స్ అయితే ఉన్నాయి. అతను చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు, అతని లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అనేది మొత్తం ఫోటో కలెక్షన్ రూపంలో అయితే ఇక్కడ అయితే ఉన్నాయి. లోపల కూడా చాలామంది అయితే ఉన్నారు, ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. సో మనమైతే ఇంకా ఫ్రంట్కి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.